మీరెన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు 100 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టంగా ఉందా? లేదా 100 సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే సడన్‌గా మీ ఛానల్‌ది స్లోగా గ్రోత్ అనేది డౌన్ అయిపోయిందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీస్ మీరు ఫాలో అయ్యారనుకోండి 100 నుంచి 1000 సబ్స్క్రైబర్స్‌ని చాలా ఫాస్ట్‌గా ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా స్టెప్ బై స్టెప్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చివర్లో నేను చెప్పే స్ట్రాటజీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మాత్రం మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు సబ్స్క్రైబర్స్ అనేది రారు. వచ్చిన వ్యూవర్ అంటే మీ వీడియో ఏదైతే క్లిక్ చేసి చూస్తారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న ఒపీనియన్ కూడా పోతుందన్నమాట. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్స్క్రైబర్స్ ఫాస్ట్‌గా రావాలి అండ్ వచ్చిన వ్యూవర్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అండ్ ఆ టాపిక్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. దెన్ ఆ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మీరు ఏదైతే ఒక మెయిన్ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఒక వీడియో చేస్తున్నామంటే వీడియో చేస్తున్నామన్న ఫీల్ ఉండకూడదు. మంచి టాపిక్, ఒక ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ సెలెక్ట్ చేసుకున్న నో ప్రాబ్లమ్. బట్ ట్రెండ్‌ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా వీడియోస్ చేయకూడదు. మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ పైన మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ప్రొవైడ్ చేసే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 30 సెకండ్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో కూడా 30 సెకండ్లు అనేది మీరు వచ్చిన వ్యూవర్‌కి ఉంచగలిగితే ఆ వ్యూవర్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది కనుక నేను వీడియో చివరి వరకు చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్స్‌ని ఎట్లా పెంచుకోవాలి ఇది నేను అనుకున్నా. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? బిగినర్స్‌కి, అంటే ఎవరైతే ఫ్రెష్‌గా ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! సో నేను ఎటువంటి వీడియోస్ చేయాలి మెయిన్ టాపిక్‌లోని సబ్స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి, లేదంటే థంబ్‌నెయిల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, టైటిల్ ఎట్లా క్యూరియాసిటీని ఉండేలా ఎట్లా పెట్టుకోవాలి, దాని తర్వాత చాలా త్వరగా మోనిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇటువంటి వీడియోసే నేను చేయాలి. కనుక మీరు కూడా ఇటువంటి టాపిక్‌ని బేస్ చేసుకొని వీడియోస్ ఎప్పుడైనా చేశారనుకోండి, వచ్చిన వ్యూవర్ కూడా రెగ్యులర్‌గా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న ఫీల్ కలుగుతుంది. కనుక మెయిన్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని లేదంటే ఏదో ఒక వీడియో అనేది ఈరోజు ఒక గేమింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రేపటి రోజు ఒక కుకింగ్ వీడియో, దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకో వ్లాగ్ వీడియో, దాని తర్వాత రోజు ఇంకా టెక్ వీడియో, ఇటువంటి రకరకాలుగా మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేశారనుకోండి, వచ్చిన వ్యూవర్ ఎట్లా అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎట్లా అంటే ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా కుకింగ్ నచ్చి వచ్చారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను కుకింగ్ నచ్చి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇతను రోజు రోజుకు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నారు అన్న ఫీల్ అతనికి కలుగుతుంది. డిసప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యక్తి కూడా ఆటోమేటిక్‌గా అన్‌సబ్స్క్రైబ్ చేస్తారు. కనుక ఎప్పుడు కూడా మనం ఒకటే నిచ్ పైన వెళ్ళాలి. ఒకే రిలేటెడ్ కంటెంట్ చేయాలి. అంటే ఒకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో చేశారనుకోండి, మీ ఛానల్ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది వచ్చిన ఆడియన్స్‌కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా సీరీస్ కంటెంట్ చేయండి. ఎప్పుడైనా సరే సీరీస్ కంటెంట్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కంటెంట్‌కి రిలేటెడ్‌గా నేను చెప్తున్నా. ఈరోజు నేను సబ్స్క్రైబర్స్ కోసం చేశాననుకోండి, నెక్స్ట్ ఎట్లా అంటే థంబ్‌నెయిల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అంటే ఐ క్యాచ్ థంబ్‌నెయిల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యూవర్‌కి మన వీడియో అనేది క్లిక్ చేసి చూడాలంటే ఫస్ట్ అయితే థంబ్‌నెయిల్ అనేది క్యూరియాసిటీ ఐ క్యాచ్‌గా ఉండాలన్నమాట. చూసిన వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేసేలా ఉండాలి. అట్లా ఉందనుకోండి, ఏ వీడియో అయినా మన వీడియోని రికమెండ్ చేసిన తర్వాత వెంటనే క్లిక్ చేసి చూస్తారు. కనుక మనం ఏం చేయాలి? ఐ క్యాచ్ థంబ్‌నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలని నెక్స్ట్ టాపిక్. ఆ తర్వాత ఏం చేయాలి? వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, ఆ తర్వాత వాచ్ టైమ్ ఎట్లా పెంచుకోవాలి. ఇటువంటి సీరీస్ కంటెంట్ చేశారనుకోండి, వచ్చిన వ్యూవర్ కూడా ఓకే, క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. దెన్ ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అంటే ఒకే టాపిక్ రిలేటెడ్‌గా ఇతను వీడియోస్ చేస్తున్నారు అన్న ఫీల్ కలుగుతుంది. వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే వచ్చిన వ్యూవర్‌కి మన ఛానల్ అనేది చెక్ చేసిన తర్వాత ఒకే నీచ్‌లో ఈ ఛానల్ వాళ్ళు, అంటే ఈ ఛానల్ క్రియేటర్ అనేది ఒకే నిచ్ పైన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అన్న ఫీల్ కలగాలి. అంతేగాని రకరకాలుగా మిక్స్డ్ కంటెంట్ చేశారనుకోండి, అతనికి అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న థాటే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత అనలిటిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అనలిటిక్స్ అనేది చెక్ చేయాలి. ఒక వ్యూవర్ అనేది మన వీడియో అనేది క్లిక్ చేసి చూసిన తర్వాత ఎక్కడ వరకు చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్లా అనలైజ్ చేయాలి అనమాట. ఎందుకంటే ఆ అనలిటిక్స్ చూసిన తర్వాత మీరు రిపీటెడ్‌గా మీరు ఏదైతే మిస్టేక్ చేశారో, వచ్చిన వ్యూవర్ స్కిప్ చేసి వెళ్ళిపోయిన దగ్గర ఏదో మిస్టేక్ చేస్తుంటే స్కిప్ చేసి వెళ్ళిపోతారు కనుక అక్కడ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్‌గా అదే కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే అటువంటి వీడియోస్ బట్ కొంచెం దానికి దీనికి డిఫరెంట్ ఉండాలనమాట మీరు చెప్పే విధానం. ఆ విధంగా ఉందనుకోండి, ఇప్పుడు ఈ వీడియో చూసిన వ్యూవర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోయారనుకోండి, నెక్స్ట్ ఆ వీడియో చూస్తున్నారు కనుక మీరు అదే టాపిక్ మీద వీడియో చేస్తే మళ్ళీ ఆ వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్‌గా అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న ఫీల్ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది వచ్చి పదే పదే మనం ఒకే కంటెంట్ అనేది ఒకే టాపిక్ వీడియోస్ పైన అతనికి మనం ఇట్లా చూపిస్తున్నాం, మనం చెప్తున్నామంటే ఓకే, చాలా మంచి ఒకే కంటెంట్ పైన కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వీడియోస్ అనేది చేస్తున్నారు. మంచిగా చెప్తున్నారు. ఎక్స్‌ప్లనేషన్ కూడా బావుంది. ఇన్ఫర్మేషన్ కూడా బావుంది అన్న ఫీల్ కలిగిందనుకోండి, డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఒక టాపిక్ పైన వీడియో చేసిన తర్వాత
నెక్స్ట్ అది ఎక్కడైతే ఆడియన్స్ అన్ని డ్రాప్ అయ్యి వెళ్తున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అదే టాపిక్ రిలేటెడ్గా ఇంకో వీడియో చేయాలన్నమాట. అట్లా ఏదైనా సరే వ్యూవర్స్ అనేది మన వీడియో పైన ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నప్పుడు అదే టాపిక్ రిలేటెడ్గా మ్యాక్సిమం ఒక 10 వీడియోస్ వరకు ఇట్లా అప్లోడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతారు. ఎందుకంటే ఒకే టాపిక్లోని ఒకే నిచ్ పైన ఇట్లా అంటే రిలేటెడ్‌గా ఒకరోజు సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి అన్న వీడియో చేశాననుకోండి, ఆ వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చి దాని తర్వాత సడెన్‌గా ఎక్కడో డ్రాప్ అయిందనుకోండి, దానికి రిలేటెడ్‌గా ఇంకో వీడియో అనేది ఓకే సబ్స్క్రైబర్ ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే ఇంకా ఫాస్ట్‌గా వస్తారు. ఈ విధంగా చేయాలనమాట. దానికి రిలేటెడ్‌గా ఇట్లా ఒక 10 వీడియోస్ అనేవి ఇట్లా చేస్తే చాలా ఫాస్ట్‌గా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎందుకంటే ఒకే టాపిక్ పైన మనం 10 ఆర్ 20 వీడియోస్ వరకు చేయొచ్చు. అది ఎట్లా అంటే దానికి ఒకే మనం మాట్లాడేది ఒకేలా ఉండకూడదు. డిఫరెంట్ వేలోని వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలనమాట. ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఓకే. ఆ ప్రాబ్లమ్‌కి ఈ సొల్యూషన్ అని ఇట్లా చెప్తూ ఉండాలి. అట్లా అయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఫైనల్ వచ్చేసి మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! లాస్ట్ స్ట్రాటజీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనుకోని అదే బోనస్ టిప్ ఏంటంటే ఒక వీడియో చూసిన వ్యూవర్ అంటే ఏదైనా సరే ఒక వీడియో అనేది మన వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత చివరి వరకు చూసిన తర్వాత నెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోకుండా మన వీడియోనే చూసేలా వాళ్ళకి చేయాలి. అంటే నెక్స్ట్ ఇంకో మన వీడియోనే చూడాలి. అట్లా చేయాలనమాట. అలా చేయాలంటే ఏం చేయాలి? పిన్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేశాను. ఆ వీడియో చూడండి అనుకుని ఎండింగ్‌లో చెప్పాలి. లేదంటే ఎండ్ స్క్రీన్‌లో ఒక మంచి వీడియో అంటే దానికి రిలేటెడ్‌గా ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ చెప్పారో ఆ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చి ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. దీనికోసమే ఇట్లా చేశాననుకుని ఇట్లా చెప్పారనుకోండి. వచ్చిన వ్యూవర్ వేరే వాళ్ళ వీడియోకి షిఫ్ట్ అవ్వకుండా లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోకుండా చివరి వరకు చూసిన తర్వాత పిన్ కామెంట్స్ అయినా చెక్ చేస్తారు. లేదంటే ఎండ్ స్క్రీన్‌లో ఉన్న వీడియోనే చూస్తారు. ఆ తర్వాత మన ఛానల్ పైన అతనికి అంటే స్టెబిలిటీగా ఉంచేసి మన వీడియోస్‌ని ఇట్లా చూస్తూ పదే ఇట్లా చూస్తున్నట్టు మనం చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఎట్లా అంటే ఓకే. వీడియోస్ అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఎట్లా అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటా నాకు యూజ్ అవుతది ఫ్యూచర్‌లో. లేదంటే ఈ వీడియోస్ అన్నీ నాకు యూజ్ అవుతున్నాయి అనుకుని ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అట్లా చేయాలి. అలా చేస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మంచి వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి క్రియేటర్స్‌కి మన వీడియో రికమెండ్ చేస్తుంది అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొస్తా. దెన్ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనొచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో ఇలా వస్తుంది. వెంటనే క్లిక్ చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.